హలో ఎవ్రీవన్, నా పేరు భరద్వాజ్. ఈ వీడియోలో మనం ఒక సింపుల్ పిఎల్సి అనలాగ్ ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఇదేమిటంటే మనం కొన్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ని చేయాలి. ఓకే, ఇక్కడ మనకి రెండు అనలాగ్ వాల్యూస్ ఉన్నాయి, AI1, AI2. అనలాగ్ ఇన్పుట్ 1, అనలాగ్ ఇన్పుట్ 2. మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఏంటంటే AI1 మైనస్ AI2, AI1 ప్లస్ AI2, అంటే రెండు అనలాగ్ వాల్యూస్ని మైనస్ చేయాలి. అదేవిధంగా రెండు అనలాగ్ వాల్యూస్ని ప్లస్ చేయాలి, ఎడిషన్ సబ్ట్రాక్షన్. తర్వాత ఒక అనలాగ్ వాల్యూని ఒక కాన్స్టెంట్తో యాడ్ చేయాలి, AI1 ప్లస్ 500, AI2 మైనస్ 500, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఒక ఫిక్స్డ్ వాల్యూతో. అదేవిధంగా అనలాగ్ వాల్యూస్ని మల్టిప్లికేషన్, డివిజన్ చేయాలి. ఇక్కడ చూస్తే కనుక మనం ఈ ఆపరేషన్స్ని ఏ బ్లాక్స్తో చేయాలంటే కనుక టాస్క్ ఏంటంటే అనలాగ్ కంపారేటర్ తర్వాత యాంప్లిఫైయర్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని మనం ఈ టాస్క్ని కంప్లీట్ చేయాలి. మనం ఆల్రెడీ ఈ బ్లాక్స్ గురించి నేర్చుకుందాం. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి ఈ కింద మెన్షన్ చేసిన ఆపరేషన్స్ చేయడం కోసం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తాను. ముందుగా సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. AI1 మైనస్ AI2 చేద్దాం. ఓకే, మనకి రెండు అనలాగ్ ఇన్పుట్స్ కావాలి, AI1 ఒకటి, AI2 ఒకటి. అందుకని అనలాగ్ ఇన్పుట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. ముందుగా మనం AI1 మైనస్ AI2 చేద్దాం. మనం వాడాల్సిన బ్లాక్స్ ఏంటి? అనలాగ్ కంపారేటర్ ఒకటి, యాంప్లిఫైయర్ ఒకటి. ఈ రెండే వాడుకోవాలి. ఈ రెండు కానీ లేదా ఏదో ఒకటి కానీ లేదా కాంబినేషన్ కానీ మీ ఇష్టం, ఎలా వాడినా పర్వాలేదు. సో నేను అనలాగ్ కంపారేటర్ తీసుకున్నాను. దీనికి నేను AI1 కనెక్ట్ చేస్తాను, AXకి ఒక ఫస్ట్ ఇన్పుట్కి. AI2ని నేను సెకండ్ ఇన్పుట్ కనెక్ట్ చేస్తాను. ఈ బ్లాక్ పేరేంటి? అనలాగ్ కంపారేటర్. ఇది దీనికి ఉన్న టూ వాల్యూస్ని మైనస్ చేస్తున్నాం, కంపేర్ చేస్తుంది. ఓకే, మనం ఈ కేసులో దీని అవుట్పుట్ డిజిటల్ అవుట్పుట్, అది మనం యూజ్ చేసుకోవట్లేదు, ఓన్లీ దీని ఇంటర్నల్ వాల్యూ చెక్ చేసుకుంటాం అంతే. మీరు అవుట్పుట్ యూజ్ చేయనప్పుడు జనరల్గా లోగో పిఎల్సిలో ఇక్కడ పైన డిజిటల్ సిగ్నల్స్లో ఓపెన్ కనెక్టర్ ఎక్స్ అని ఉంటుంది, అది తీసుకొని దీనికి కనెక్ట్ చేసేయాలి. ఇన్ కేస్ మీరు మీ పిఎల్సిని డౌన్లోడ్ చేస్తే కనుక ప్రోగ్రామ్ని మీ హార్డ్వేర్లో, సిమ్యులేషన్కి అయితే కనుక ఈ ఎక్స్ అనేది కనెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, వర్క్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం సిమ్యులేషన్కి వెళ్దాం. టూల్స్, సిమ్యులేషన్. మనం చేసింది ఏంటి? బ్లాక్ నేమ్లో AI1 మైనస్ AI2 అని రాద్దాం. సో క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు నేను AI1 200 పెట్టాను, AI2 0 ఉంది. సో 200 మైనస్ 0 200. ఇక్కడ మీరు చూస్తే కనుక అవుట్పుట్ ఎంత ఉంది? బ్లాక్ది 200. నేను ఇప్పుడు వాల్యూని ఇంక్రీజ్ చేశాను, AI2 వచ్చి 300 పెట్టాను. అప్పుడు మన యొక్క బ్లాక్ అవుట్పుట్ ఎంత? -100. 200 మైనస్ 300 అంటే -100. ఇప్పుడు నేను రెండు వాల్యూస్ని ఈక్వల్ చేస్తాను, AI1 కూడా 300 పెడతాను.
సో 300 300 300 మైనస్ 300 0. సో ఒక సింపుల్ అనలాగ్ కంపారేటర్ బ్లాక్ యూస్ చేసుకుంటే కనుక మనం AI1 మైనస్ AI2 చేయొచ్చు. ఓకే, ఇప్పుడు AI1 ప్లస్ AI2 చేద్దాం. ఓకే, ముందుగా మనం కామెంట్ ఇచ్చేద్దాం. AI1 ఇది AI2. సో మనం AI1 ప్లస్ AI2కి ఏం చేద్దామంటే కనుక నేను ముందుగా ఒక అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ తీసుకుంటాను. తీసుకుని నేను దీనికి AI2 కనెక్ట్ చేస్తాను. ఓకే, చూడండి జాగ్రత్తగా. AI2 కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసిన తర్వాత నేను దీన్ని -1తో మల్టిప్లై చేస్తాను AI2ని. ఓకే, అంటే నేను లోపలికి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి మన యాంప్లిఫైయర్ బ్లాక్లో గెయిన్ ఉంది కదా, ఇది 1 ఉంది. నేనేం చేస్తానంటే -1 ఎంటర్ చేసి ఓకే చేస్తాను. సో AI2ని ఈ బ్లాకు -1తో మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు AI2 వాల్యూ 10 ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, ఈ బ్లాక్ అవుట్పుట్ -10 వస్తుంది అవుట్పుట్. సో దీని కామెంట్ ఏమిద్దామంటే AI2 మల్టిప్లైడ్ బై -1. ఓకే, సో ఇది చేసే ఫంక్షన్ ఇది. తర్వాత నేను మళ్ళా ఒక అనలాగ్ కంపారేటర్ బ్లాక్ యూస్ చేస్తాను. దీనికి నేను మళ్ళా ఫస్ట్ ఇన్పుట్కి AI1 ఉంది కదా, దీన్నే కనెక్ట్ చేస్తాను. చూడండి. ఓకే, తర్వాత సెకండ్ ఇన్పుట్కి మన ఈ బ్లాక్ ఉంది కదా యాంప్లిఫైయర్, దీన్ని కనెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ బ్లాక్ నేమ్ వచ్చి AI1 ప్లస్ AI2. ఓకే, కామెంట్లో ఏమని అర్థం అంటే ఇది ఎలా చేస్తుందంటే కనుక AI1 మైనస్ బ్రాకెట్లో -AI2. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు దాని మీనింగ్ ఏంటి, AI1 ప్లస్ AI2. సింపుల్గా చెప్పాలంటే కనుక ఈ బ్లాక్ చేసేది ఇది. మనం ముందుగా AI2 -1తో మల్టిప్లై చేస్తున్నాం. సో అవుట్పుట్ -AI2 వస్తుంది. ఇప్పుడు ఈ కంపారిజన్ జరిగినప్పుడు ఏమవుతుంది, AI1 మైనస్ బ్రాకెట్లో -AI2, నథింగ్ బట్ అవుట్పుట్ AI1 ప్లస్ AI2 వస్తుంది. మనం అవుట్పుట్ ఖాళీగా వదిలేయకూడదు కాబట్టి మీరైతే డిజిటల్ అవుట్పుట్ కావాలంటే ఇక్కడ డిజిటల్ అవుట్పుట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్లో. లేదు మీరు ఏం అవసరం లేదనుకుంటే కనుక ఒక ఓపెన్ కనెక్టర్తో దాన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇది మీరు PLC సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తే కావాలి. ఓకే, సిమ్యులేషన్కి అయితే ఇది మీరు చేయకపోయినా పర్వాలేదు. టూల్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సిమ్యులేషన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు కింద AI1 300 ఉంది, AI2 300 ఉంది. ఓకే, డిఫరెన్స్ వచ్చి 0. మళ్ళా AI1 ప్లస్ AI2 అవుట్పుట్ అంతా 600. ఓకే, ఈ విధంగా మనం యాంప్లిఫైయర్ని యూస్ చేసుకొని -1తో మల్టిప్లై చేసి దాన్ని మళ్ళీ ప్లస్ చేస్తాం. అంతే, సింపుల్గా చెప్పాలంటే. ఇప్పుడు నేను AI1 500 పెడతాను, AI2 300 ఉంది. సో 500 మైనస్ 300 200 వచ్చింది డిఫరెన్స్. అయితే ప్లస్ అయితే ఎంత వస్తుంది, 500 ప్లస్ 300 800. ఓకే,
ఈ బ్లాక్ అవుట్పుట్ చూసారా, ఇది -300 వచ్చింది, ఫైనల్గా ప్లస్ అయిపోయింది. సింపుల్గా ఇది 500 600, ఫస్ట్ది అయితే -100, సెకండ్ది అవుట్పుట్ 1100. ఓకే, మనం ఇప్పుడు AI1 మైనస్ AI2 కంప్లీట్ చేసాము, AI1 ప్లస్ AI2 కూడా కంప్లీట్ చేసాం. తర్వాత ఏం చేద్దామంటే AI1 ప్లస్ 500. ఓకే, ఈ యారో క్లిక్ చేస్తే నేను సిమ్యులేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతాను. సో బయటికి వెళ్ళిపోయాను. AI1 ప్లస్ 500 చేయడానికి నేను మళ్ళా అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాకే యూస్ చేస్తాను. ఓకే, దీని ఇన్పుట్ ఏంటి, ఇది చేయాల్సిన ఫంక్షన్ ఏంటి, AI1 ప్లస్ 500. సో ముందుగా మనం కామెంట్ ఇచ్చేద్దాం, AI1 ప్లస్ 500 చేయాలి. మీరు బ్లాక్ నేమ్ కాకుండా కమెంట్ కూడా ఇవ్వచ్చు. సో మీకు చూడడానికి కామెంట్ బాగా కనబడుతుంది. దీనికి ఏం కనెక్ట్ చేయాలి, AI1 కనెక్ట్ చేయాలి. సో నేను AI1 నేను కనెక్ట్ చేస్తాను ఈ బ్లాక్కి. ఎందుకు దీన్ని మూవ్ చేస్తున్నాను, సో చూడడానికి ఈజీగా ఉంటుంది, ఓవర్లాపింగ్ లేకుండా. ఓకే, సో ప్రాపర్టీస్లోకి వెళ్తే మన బ్లాక్ ప్రాపర్టీస్లోకి ప్లస్ 500 చేయాలి కదా. అంటే మనం ఇక్కడ పారామీటర్స్లో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు గెయిన్ ఆఫ్సెట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఓకే, గెయిన్ అయితే మల్టిప్లై అవుద్ది, ఆఫ్సెట్ అయితే మనం ప్లస్ 500 ఎంటర్ చేయండి. మీరు గుర్తుంచుకోండి, గెయిన్ ఆఫ్సెట్ మార్చినప్పుడు దానికి రెస్పెక్టివ్గా రేంజ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓకే కొట్టండి. ఇప్పుడు యాంప్లిఫైయర్ బ్లాక్ అవుట్పుట్ అనలాగ్ కాబట్టి ఓపెన్ కనెక్టర్ అనేది మనం కనెక్ట్ చేయలేము, ఎందుకంటే ఓపెన్ కనెక్టర్ అనేది డిజిటల్. సో అనలాగ్ సెక్షన్లో ఫ్లాగ్స్ ఉంటాయి, దాన్ని మీరు కనెక్ట్ చేయొచ్చు. సిమ్యులేషన్లో మీరు కనెక్ట్ చేయకపోయినా కూడా పనిచేస్తుంది. నేను టూల్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్లోకి వెళ్తాను. ఓకే, ఇప్పుడు AI1 వాల్యూ ఎంత ఉంది, 500 ఉంది. మనం ఏం చేయాలి, ప్లస్ 500 చేయాలి. సో అవుట్పుట్ 1000 వచ్చింది. ఇప్పుడు నేను AI1ని 700 పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఎంత రావాలి, 700 ప్లస్ 500 1200. సో ఆఫ్సెట్లో మనం ప్లస్ 500 ఎంటర్ చేస్తే ఆ కాన్స్టెంట్ వాల్యూ ఫిక్స్డ్గా మన అనలాగ్ ఇన్పుట్కి యాడ్ అవుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ AI2 మైనస్ 500, మళ్ళీ యారో క్లిక్ చేయండి. ఇప్పుడు -500 కూడా సేమ్ కాన్సెప్టే. ఏం చేంజ్ అవుతుంది, మళ్ళా నేను అనలాగ్ యాంప్లిఫైయర్ తీసుకుంటాను. ఓకే, దీనికి కామెంట్ ఇచ్చేద్దాం, ఇదేంటిది AI2 మైనస్ 500. ఓకే, దీని ఇన్పుట్ అనలాగ్ ఇన్పుట్, అది నేను కనెక్ట్ చేస్తాను. తర్వాత దీనికి ఒక అవుట్పుట్ ఉంది కదా, దాంట్లో మనం మళ్ళా కూడా అనలాగ్ ఫ్లాగ్ని కనెక్ట్ చేద్దాం. నేను మళ్ళీ ఇప్పుడు సిమ్యులేషన్లోకి వెళ్తాను, టూల్స్, సిమ్యులేషన్. మీరు ఇక్కడ చూస్తే కనుక అనలాగ్ ఫ్లాగ్స్ యూజ్ చేసినప్పుడు ఆ రెస్పెక్టివ్ బిట్స్ అనేవి కింద సిమ్యులేషన్ విండోలో వస్తాయి, AM1 AM2 వాల్యూస్. ఓకే, ఇప్పుడు AI2 వాల్యూ ఎంత ఉంది, పైన 600 ఉంది.
సో 600 మైనస్ 500 ఎంత రావాలి? 100 రావాలి. మనకి ఎంత వచ్చింది? మనం ఏం చేసామంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళి -500 మనం ఎంటర్ చేయలేదు, అందుకని రాలేదు. సో -500 ఎంటర్ చేయాలి. ఓకే. ఇప్పుడు -500 క్యాలిక్యులేట్ అవుద్ది. ఇప్పుడు వాల్యూ ఎంత ఉంది? 100. నేను ఇప్పుడు AI2ని ఇంక్రీజ్ చేస్తాను. 800. ఓకే. ఇప్పుడు ఎంత వాల్యూ? అవుట్పుట్ 300. 800 మైనస్ 500 300. నెక్స్ట్ ఏంటి? AI1 మల్టిప్లైడ్ బై 2. సో నేను మళ్ళా ఒక అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ తీసుకుంటాను. ఓకే. తీసుకున్నాక దీనికి కామెంట్ ఇద్దాం. AI1 మల్టిప్లైడ్ బై 2. సో మల్టిప్లైడ్ బై 2 అంటే ఏం చేయాలి? దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళి గెయిన్ ఉంది కదా, దీన్ని నేను 2 చేస్తాను. ఇన్ కేస్ మల్టిప్లైడ్ బై 5, 6, 7 కావాలంటే ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ ఇక్కడ వేయడమే. ఇది వేసిన వెంటనే మన రేంజ్ చేంజ్ అయిపోద్ది, గుర్తుంచుకోండి. దీన్ని మీరు ఏం వరి అవ్వక్కర్లేదు. ఓకే కొట్టండి. దీని ఇన్పుట్ ఏంటి? AI1. సో అది కనెక్ట్ చేద్దాం. AI1 మనం అలా అక్కడ డ్రాగ్ చేసుకుని కిందకి వెళ్తే వదిలేస్తే కనెక్ట్ అయిపోద్ది. మళ్ళీ దీని అవుట్పుట్ ఒక అనలాగ్ ఫ్లాగ్ని మనం కనెక్ట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు సిమ్యులేషన్లోకి వెళ్దాం. టూల్స్, సిమ్యులేషన్. ప్రజెంట్ AI1 ఎంత ఉంది? 700 ఉంది. మీరు పైకి చెక్ చేసుకోవచ్చు. AI1 700 ఉంది, లేదా ఈ కింద సిమ్యులేషన్ విండోలో వాల్యూస్ ఉంటాయి, AI1, AI2 అన్నిటి. ఓకే. ఇది 700 మల్టిప్లైడ్ బై 2 ఎంత? 1400. ఇప్పుడు నేను AI1 కింద నుంచి ఏం చేస్తాను? నేను 300 పెట్టాను. ఎంత? 300 మల్టిప్లైడ్ బై 2 అంటే 600. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? లాస్ట్ వన్, AI2 డివైడ్ బై 3. AI2ని 3తో డివిజన్ చేయాలి. సో దీనికోసం నేను మళ్ళా అనలాగ్ యాంప్లిఫైయర్ బ్లాక్ని యూజ్ చేస్తాను. దీనికి ఒక కమెంట్ ఏంటి? AI2 డివైడ్ బై 3. ఓకే. మనం డివిజన్ చేస్తాం. సో దీని ముందుగా దీనికి AI2ని కనెక్ట్ చేద్దాం. పైకి వెళ్ళండి. AI2 ఉంది కదా, ఇక్కడ సెలెక్ట్ చేసి కింద దాకా వెళ్తే ఇక్కడ వదిలేస్తే AI2 కనెక్ట్ అయింది. సో మనం చేయాల్సింది ఏంటి? 1/3, 3తో డివైడ్ చేయాలి. నేను ఏం చేస్తానంటే ఆ పర్పస్కి మనకి ఇక్కడ ప్రాపర్టీస్లో డైరెక్ట్గా డివిజన్ చేయడానికి లేదు, కానీ మీరు ఏం చేయొచ్చు అంటే AI2ని 1/3తో మల్టిప్లై చేస్తే అదే డివిజన్. నేను ముందుగా ఏం చేస్తానంటే ఇది AI2ని 3తో డివైడ్ చేయాలి కాబట్టి ముందుగా నేను 1 డివైడ్ బై 3 చేస్తాను. ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1 డివైడ్ బై 3, ఆన్సర్ 0.333. ఈ వాల్యూని నేను ప్రాపర్టీస్లోకి వెళ్ళి గెయిన్లో 0.333తో నేను మల్టిప్లై చేస్తాను. అప్పుడు ఏమవుద్ది? డివిజన్ అవుతుంది. ఓకే. సిమ్యులేషన్లోకి వెళ్దాం. ముందుగా దీని అవుట్పుట్ కనెక్ట్ చేద్దాం. అనలాగ్ అవుట్పుట్ ఏంటది? అనలాగ్ ఫ్లాగ్ కనెక్ట్ చేయాలి. టూల్స్, సిమ్యులేషన్.
ప్రజెంట్ AI2 వాల్యూ ఎంత ఉంది? 800 ఉంది. ఓకే. సో మీరు 800 డివైడ్ బై 3 ఎంత? 266. మనకి 264 వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కనుక మనకి ప్రాపర్టీస్లో మనం 2 డెసిమల్స్లే ఎంటర్ చేయగలం. 0.33. ఓకే. ఇప్పుడు 0.33ని మనం AI2 ఎంత ఉంది? 800 ఉంది కదా, దాంతో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 264. అదే ఇక్కడ వచ్చింది. ఓకే. కొంచెం డిఫరెన్స్ ఉంటుంది రౌండ్ ఆఫ్లో, లేదా మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి 33 బదులు 34 ఎంటర్ చేయొచ్చు. ఓకే. అప్పుడు వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. 800 డివైడ్ బై 3 266 బదులు 272 వస్తుంది. సో మనకి డెసిమల్స్ 2 డెసిమల్స్ తీసుకుంటుంది కాబట్టి అక్కడ రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే. ఇది ఎగ్జాక్ట్గా రాదు, నియర్ బై వస్తుంది. ఇప్పుడు నేను AI2ని వాల్యూని డిక్రీజ్ చేస్తాను. ఓకే. లెట్ సపోజ్ 100 ఎంటర్ చేద్దాం. సో ఎంత ఉంది? 100 ఉంది. 100 డివైడ్ బై 3 ఎంత? 33.33. మనకి డెసిమల్స్ ఇక్కడ రాదు, సో 33 చూపిస్తుంది. ఈ విధంగా మనం డివిజన్ చేయొచ్చు. గుర్తుంచుకోండి, ఇది ఎగ్జాక్ట్ డివిజన్ కాదు. ఓకే. మీకు ఎగ్జాక్ట్ డివిజన్ కావాలంటే ఏం చేయాలి? మనకి సెపరేట్గా మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్ బ్లాక్ ఉంది కదా, దాన్ని యూస్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకే. ఈ విధంగా మనం అనలాగ్ కంపారేటర్ యూస్ చేసుకుని, యాంప్లిఫైయర్ యూస్ చేసుకుని ఈ ఫంక్షన్స్ అన్నీ కూడా చేయొచ్చు. మీకు టాస్క్ ఏంటంటే కనుక, ఇప్పుడు ఏవైతే మనం చేసామో ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా, ఏది AI1 మైనస్ AI2, AI1 ప్లస్ AI2 ప్లస్ 500 మైనస్ 500 మల్టిప్లైడ్ బై 2 డివైడ్ బై 3, ఇవన్నీ కూడా మీరు మ్యాథమెటిక్ ఇన్స్ట్రక్షన్ బ్లాక్ యూస్ చేసుకుని చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇది మీ టాస్క్. మీరు ఏ విధంగా చేశారు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక మన కామెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.